అఖిల శ్రీ చైతన్య విద్యార్థిని అఖిల మరణించి ఈ రోజుకి 10 రోజులు గడుస్తున్నా కూడా ఆ కుటుంబానికి ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. అంతేకాకుండా ఈ రోజు ఈ విషయానికి వాళ్ళు ఎన్నోసార్లు కాల్ చేస్తేనే ఆమె తల్లిదండ్రులు ఇక్కడి వరకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, మీ పాప మా స్కూల్లో చనిపోలేదు కదా, మీ ఇంట్లో చనిపోయింది కదా, అంటే మీ ముందలో ఉండి సూసైడ్ చేసుకోవాలి, మీ ముందు కళ్ళ ముందు చనిపోతేనే మీరు నమ్ముతారా? ఏమన్నట్టు సీసీ కెమెరాలు తీయండి. మీరు పాపని ఎంత ఇబ్బంది పెట్టారు. పాపని అందరిలో క్లాస్ లో కాకుండా పర్సనల్ గా పిలిపించుకొని అక్కడ కూర్చోబెట్టుకుని అక్కడ రాయించడము, మొత్తం ఆమె పైననే ఫోకస్ పెట్టి ఇబ్బంది పెట్టడము. అసలు ఆ చిన్న మనసు ఎలా తీసుకుంటుంది అదంతా కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లి మానసికంగా కృంగిపోయి అక్కడ తను సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు మీరు మాట్లాడే విధానం ఎలా ఉందంటే, మాకు సంబంధం లేదు మీ ఇంట్లో చనిపోయిన దానికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కూడా రాలేదండి. ఇప్పటి వరకు కూర్చోబెట్టి నిన్న వస్తే ఏమన్నారు, రేపు 10 గంటలకు రండి అన్నారు. రేపు 10 గంటలకు మాట్లాడతాము, మా యాజమాన్యం వస్తుంది అని అన్నారు. సరే అని ఈ రోజు వచ్చినాం. 10 గంటలకు వస్తే ఇప్పుడు 1:30 అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరు పత్తకు లేరు. మళ్ళీ ఏమంటున్నారంటే మండేకి పోస్ట్ పోన్ చేస్తున్నారు. మళ్ళీ మండే వస్తే మళ్ళీ ఇంకొక రోజు, మళ్ళీ థర్స్డేకి పోస్ట్ పోన్ చేస్తారు. అంటే ఆ తల్లిదండ్రులకి ఇంకా ఇదేనా? ప్రతిరోజు ఇక్కడ వరకు వచ్చి వీళ్ళతోటి మాట్లాడి పాప గురించి బాధపడి మళ్ళీ వెళ్ళడమే తప్ప వాళ్ళకి న్యాయం అనేది జరగదా? ఆ న్యాయం అనేది జరిగేంత వరకు మేము ఎవ్వరం కూడా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఇక్కడే కూర్చుంటాము, రాత్రి కూడా ఇక్కడే ఉంటాము ఖచ్చితంగా. ఖబర్దార్ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యానికి చెప్తున్నాము, న్యాయం జరిగితేనే సరే, లేకపోతే ఇంతకంటే కఠినంగా చర్యలు ఉంటాయి. చూడండి మీరు. అందరం ఏకమయ్యి ఏకదాటి పైన ఖచ్చితంగా యుద్ధం చేస్తాం దీనిపైన. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం పైన స్పందించాలి ఖచ్చితంగా. ఈ మేడ్చల్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ జరిగినటువంటి ఈ అన్యాయానికి సరైన న్యాయం జరగనట్లయితే ఈ మేడ్చల్లోనే కాదు ఇంకెక్కడ కూడా శ్రీ చైతన్య స్కూల్స్ అనేది ఉండకూడదు. ఇదే మేము విద్యాశాఖ మంత్రులను కూడా మేమందరినీ కూడా ఇదే కోరుతున్నాము, ఇదే ఆశిస్తున్నాం మేము.